కరీంనగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయ ఆవరణలో సుమారు 1.73 కోట్లతో సూడా నిధులతో కలెక్టరేట్ లో హెలీప్యాడ్ నిర్మాణం, హెలీప్యాడ్ కు ప్రవేశ ద్వారం, నూతన కలెక్టరేట్ కు దారి, దాంతో పాటు సర్వీస్ రోడ్, గార్డెన్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం పద్మానగర్ లో పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడానికి డివిజన్ కు చేరుకున్న ఎమ్మెల్యే గంగులకు డివిజన్ కార్పొరేటర్ ప్రదీప్ కుమార్, డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం డివిజన్ వాసులతో కలిసి మున్సిపల్ సాధారణ నిధులు సుమారు 32 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ డ్రైనేజీకి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పద్మానగర్ కుగ్రామంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల కోట్ల రూపాయలను తీసుకువచ్చి తెలంగాణకు ధీటుగా అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పద్మానగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విషయంపై ఎమ్మెల్యే గంగుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే టీటీడీ నిధులు మంజూరు చేసిందని, త్వరలో ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని డివిజన్ వాసులకు తెలిపారు. తమరు మంత్రిగా ఉన్న సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేసి ఆలయం మా డివిజన్ నిర్మిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలని చప్పటితో మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మేయర్ కొలగని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, పలువురు కార్పొరేట్లు, ఆయా పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.